ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. గతించినటువంటి దినాల్లో సిలువలో పలికినటువంటి 7 మాటల గురించి మనం ధ్యానించుకున్నాం. మన ముందు శుభ శుక్రవారం ఉంది గనక శుభ శుక్రవారం గురించినటువంటి వాక్యం మనం చదువుకుని దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. యేసు ప్రభు వారు సిలువలో మరణించినటువంటి దినం శుక్రవారం. అయితే ఆయన మరణించిన దినాన్ని ప్రపంచమంతా కూడా శుభ శుక్రవారం అని పిలుస్తూ ఉంది. ఒకని మరణ దినము అది దుఃఖపడవలసిన దినమే గాని సంతోషపడవలసిన దినము కాదు. కానీ యేసుక్రీస్తు యొక్క మరణము ఈ లోకానికి శుభదినము. ఎందుకంటే ఆయన సర్వ మానవాళి పాపాల కొరకై కలువరి సిలువలో మరణించాడు. అంటే ఆయన మరణము మనందరికీ రక్షణను కలిగించింది గనక మనందరికీ అది సంతోషాన్ని కలిగించిన దినం గనక ఈ దినమును మనము శుభ శుక్రవారం అని పిలుచుకుంటాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 42వ వచనం నుంచి చదువుదాం. ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము గనక సాయంకాలమైనప్పుడు అరిమతయ్య యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్లి యేసు దేహము తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచేవాడు. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయినా అని అతన్ని అడిగాను. శతాధిపతి వలన సంగతి తెలుసుకుని యోసేపునకు ఆ శవము అప్పగించాను. సిద్ధపరచు దినం అనగా శుక్రవారం. అది విశ్రాంతి దినానికి ముందు రోజు. ఆయన సిలువలో మరణించాడు. లోక సువార్త 23:24 ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు తన ప్రాణం విడిచాడు. యూదుల క్యాలెండర్ ప్రకారం సాయంత్రం 6 గంటల నుంచి తర్వాత రోజు సాయంత్రం 5:59 ఒక రోజు అనగా శుక్రవారం 3 గంటలకు ఆయన ప్రాణం విడిస్తే అదే రోజు సాయంత్రం 6 గంటలకు ఒక రోజు పూర్తయింది. మరలా శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు అనగా శనివారం 5:59 రెండో రోజు పూర్తయింది. శనివారము సాయంత్రం 6 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 5:59 మూడో రోజు. అంటే ఆయన ఆదివారం ఉదయమే లేచాడు అనగా మూడో రోజు ఆయన తిరిగి లేచాడు. లూకా సువార్త 22:37 వచనంలో ఆయన అక్రమకారుల్లో ఒకడుగా ఎంచబడిను అని వ్రాయబడిన మాట నా యందు నెరవేరవలసి ఉన్నది. ఎలయనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమగుచున్నది అని మీతో చెప్పుచున్నాను. నేను యెషయా గ్రంథం 53:12 వచనం చూస్తే మనం ఆ మాట చూడొచ్చు. ఆయన అక్రమకారుల్లో ఒకడుగా ఎంచబడిను అని మాట. ఆయన శిష్యులను వెంటబెట్టుకుని ఒలివ కొండకెళ్లి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి, ఈ గిన్నె తొలగించుము, నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్తమే సిద్ధించును గాకని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే శిష్యులు నిద్రవారం చేత ఆయనతో ఏకీభవించలేకపోయారు. ఆయన ఇంకా మాట్లాడుచుండగా ఆయన వేదన బడి మరింత తరుముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువులే ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల వద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించి చూచి మీరెందుకు నిద్రించున్నారు, శోధంలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయని వారితో చెప్పాను. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో జనుల గుంపు కూడా వచ్చిరి. 12 మందిలో యోధ అనబడిన వాడు వారి కంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకున్నటకు ఆయన యొద్దకు రాగా, యేసు, యోధా, నీవు ముద్దు పెట్టుకుని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా ఆయన చుట్టూనున్న వారు జరగబోదానని చూచి, ప్రభువా, కత్తితో నరకుదుమా అని ఆయన్ని అడిగిరి. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికెను. అయితే యేసు ఈ మట్టుకు తాళుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేసేది. ప్రధాన యాజకులతోనూ దేవాలయ అధిపతులతోనూ పెద్దలతోనూ మీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్లు కత్తులతోనూ గుదిలతోనూ బయలుదేరి వచ్చిరా. నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను. వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుని పోయారు. పేతురు దూరముగా వాణ్ణి తీసుకుని పోయారు. యేసును పట్టుకున్నటువంటి ఆ ప్రజలు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి నిన్ను కొట్టినవాడు ఎవడో ప్రవచింపమని ఆయనను అడిగి ఆయనకు విరోధంగా ఇంకను అనేక దూషణములు వచనములు ఆడిది. ఉదయం కాగానే ప్రజల పెద్దలను ప్రధాన యాజకులను శాస్త్రులను సభకూడి ఆయనను తమ మహాసభలోనికి తీసుకుని పోయి నీవు క్రీస్తు అయితే మాతో చెప్పమనిది. అందుకైన నేను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మరు, అదియుగాక నేను మిమ్మల్ని అడిగిన ఎడల మీరు నాకు ఉత్తరము చెప్పరు. ఇది మొదలుకుని మనిషి కుమారుడు మహత్యము గల
దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పాను. అందుకు వారందరూ, అట్లయితే నీవు దేవుని కుమారుడువా అని అడుగుగా ఆయన, మీరన్నట్టు నేనే ఆయనను అని వారితో చెప్పాను. అందుకు వారు, మనకి ఇంకా సాక్షులతో పని ఏమి, మనము అతని నోట నుండి వింటిము కదా అని చెప్పిరి. అంతటి వారు ఆయన్ని పిలాతు వద్దకు తీసుకెళ్లిపోయారు. అయితే పిలాతు ఆయనను చూచి అంతటి వారందరూ లేచి ఆయనను పిలాతు వద్దకు తీసుకుని పోయి, ఇతడు మా జనమును తిరుగబడ ప్రేరేపించుచు కైసరునకు పన్ను ఇయ్యవద్దనియు తానే క్రీస్తును ఒక రాజుననియు చెప్పగా మేము వింటమని ఆయన మీద నేరము. పిలాతు, నీవు యూదుల రాజువా అని ఆయనను అడగగా ఆయన, నీవు అన్నట్టే అని అతనితో చెప్పాను. పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహములతోనూ ఆ మనుషుని యందు నాకు ఏ నేరము కనబడలేదని చెప్పాడు. అయితే వారు, ఇతడు గలిలయ దేశం మొదలుకుని ఇంతవరకును యూదయ దేశం అంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పారు. పిలాతు ఈ మాట విని, ఆ మనుషుడు గలిలయుడా అని అడిగి, ఆయన హేరోదు అధికారం కింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకుని హేరోదు వద్దకు ఆయన్ని పంపాడు. హేరోదు ఆ దినముల్లో యెరూషలేములో ఉన్నాడు. హేరోదు యేసును చూసి మిక్కిలి సంతోషించాడు. ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయన వరకు చూస్తూ ఉన్నాడు. ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినాను, ఆయన అతనికి ఉత్తరమేమీ ఇయ్యలేదు. ప్రధాన యాజకులను శాస్త్రులను నిలబడి ఆయన మీద తీక్షణముగా నేరం మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహాసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రం తొడిగించి పిలాతు వద్దకు మళ్ళా పంపించాడు. అంతకు ముందు హేరోదును పిలాతును ఒకరినొకరు శత్రువులై ఉండేది. ఆ దినమునే ఒకరినొకరు మిత్రులయ్యారు. అంతటి పిలాతు ప్రధాన యాజకులను అధికారులను పిలిపించి, ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుషుని నా ఎదుగు తెచ్చితురే. ఇదిగో నేను మీ ఎదుట ఇతన్ని విమర్శింపగా మీరు ఇతని మీద మోపిన నేరములో ఒకటైనా నాకు కనబడలేదు, ఏ రోజునకు కూడా కనబడలేదు. ఏ రోజు అతని మా యొద్దకు తిరిగి పంపిన కదా, ఇదిగో మరణమునకు తగినది ఇతడు చేయలేదు, కాబట్టి నేను అతన్ని శిక్షించి విడుదల చేయదునని వారితో చెప్పగా వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవంగా కేకలు వేశారు. వీడు పట్టణంలో జరిగించిన యొక్క అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తము చెరసాల్లో వేయబడిన వాడు అని క్రీస్తును గురించి పలుకుతున్నారు. అయితే పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడిన వారు, వీనిని సిరివేయము అని కేకలు వేశారు. మూడవ మారు ఇతడు ఏ దుష్కార్యం చేసెను, ఇతని యందు మరణముకు తగిన నేరమేమియు నాకు అగపడలేదు గనుక ఇతను శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పాను. అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీరిని సిరివేయము అడగగా వారి కేకలే గెలిచెను. కాబట్టి వారు అడిగినట్టే జరగవలనని పిలాతు తీర్పు తీర్చి అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తము చెరసాల్లో వేయబడి ఉండి వారిని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్టు చేయుటకు అప్పగించాను. వారు ఆయనను తీసుకుని పోవచ్చుండగా ఇక్కడ పిలాతు గ్రహించాడు అసూయ చేత ఆయన్ని అప్పగించారని. ఆయనందు నాకు ఏ దుష్కార్యము కనబడలేదని, ఆయన నీతిమంతుడని పిలాతు చెప్పుచూ ఉన్నాడు. అయితే ప్రజలు ప్రసిద్ధుడైన ఒక ఖైదీ అయినటువంటి బరబ్బని కోరుకున్నాడు గాని నీతిమంతుడును ఏ దుష్కార్యము చేయనటువంటి ప్రభువును వారు సిలువేయమన్నారు. అది ఆయనకు కలిగినటువంటి గొప్ప అవమానంగా మనం చూస్తూ ఉన్నాం. పిలాతు మట్టికే కాదు, హేరోదులో కూడా ఆయన మరణానికి పాత్రుడైనంత నేరము అతనికి కూడా కనిపించలేదు. కానీ ప్రజలు అతన్ని సిలువేయమని కేకలు వేశారు. చివరికి వారి కేకలే గెలిచాయి. ఆయనను అవమానపరిచి వారు కపాలమనబడిన స్థలంలోకి వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు తండ్రి, వీరేం చేయుచున్నారు, వీరెరుగురు గనక వీరిని క్షమించమని మొదటి మాటగా అక్కడ సిలువలో చెబుతూ ఉన్నాడు. వారు ఆయన వస్త్రములు పంచుకుంటూ చీట్లు వేశారు. ప్రజలు నిలువబడి చూచుచున్నారు. అధికారులను, వీడు ఇతరులను రక్షించును, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన యెడల తను తాను రక్షించుకున్నని అపహాస్యం చేశారు. అందరు సైనికులు ఆయన యుద్ధకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకున్నామని ఆయనను అపహాసించారు. ఇతడు యూదుల రాజు అని పై విలాసమును కూడా ఆయనకు పైగా రాయబడింది. ఇలాగా ఆయన అపహాసించబడిన గాని సిలువలో 7 మాటలు పలికి రామారామి మధ్యాహ్నం అయినప్పుడు 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మింది. సూర్యుడు అదృశ్యమయ్యాడు. గర్భాలయపు తెర నడిమికి చినిగింది. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి,
నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచాడు. శతాధిపతి జరిగిన చూచి ఈ మనుషుడు నిజంగా నీతిమంతుడై ఉండినని చెప్పి దేవుని మహిమపరిచింది. చూచుటకే కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యం చూచి రొమ్ము కొట్టుకొని తిరిగి వెళ్ళారు. ఆయనకు నెలవైన వారందరూ గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరంగా నిలుచుండి వీటన్నిటిని చూస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయనలో నేరం లేదు, దోషం లేదు, ఏమీ కనపడలేదు వారికి. కానీ ఆయన సిలువేయబడ్డాడు. వారి కేకలే గెలిచాయి. ఎందుకో తెలుసా? నీలో నాలో ఉన్న పాపములన్నిటినీ ఆయన సిలువలో భరించడం కొరకు. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి బలర్పించవలసి అవసరం ఉండేది తన పాపముల కొరకు, ప్రజలందరి పాపముల కొరకు. కానీ ఈయనైతే ఒకే ఒక్కసారి తన దేహం ముందు బలిగర్పించబడి తన మట్టుకు కాదు గాని మన మట్టుకు పాప విమోచన కలుగజేయడానికి తాను సిలువలో మరణించాడు. ఆయన మరణము మనకు సంతోషాన్ని ఇచ్చింది. అందుకే ఆయన మరణించినటువంటి దినాన్ని మనము శుభ శుక్రవారం అని పిలుస్తూ ఉన్నాం. ఈ శుభ శుక్రవారాన్ని మనకు అనుగ్రహించడానికి తానే బలి అయ్యాడు. ఇంత గొప్ప రక్షణ ఇచ్చినటువంటి దేవాదేవునికి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతార్పణలు అర్పిస్తూ మనము కూడా ఆ రక్షణ వృధా చేయకుండా అనేకులకు పంచుతూ ముందుకు సాగిపోదాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.